తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అప్రతిష్ట పాల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం సిబిఐ నివేదికతో ఆ విషయంలో పూర్తిగా పరువు తీసుకుంది. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి క్షుద్ర రాజకీయానికి తెరతీసిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. గతంలో కూడా ప్రభుత్వానికి అప్రతిష్ట కలిగే ఘటన ఏదైనా జరిగితే వెంటనే దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు మరో సంక్షోభం సృష్టించేవారు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు. వరుసగా వైఎస్ఆర్సీపీ నేతలపై జరుగుతున్న దాడుల వెనుక డైవర్షన్ కుట్రలు దాగి ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ పై ఓ లుక్కేద్దాం. ప్రజలకిచ్చిన హామీని అమలు చేయలేక చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ ను తెరపైకి తెస్తోంది. సంక్షేమ అభివృద్ధి పథకాలతో ప్రజల గుండెల్లో కొలువైన వైఎస్ జగన్ ను అప్రతిష్ట పాల్చేయడానికి కూటమి నాయకులు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే విజయవాడలో బుడమేరుకు వరదలు సంభవించాయి. ప్రజల ఆస్తులు ప్రాణాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. వరదలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమనే విమర్శలు రావడంతో ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. అప్పుడే తిరుమల లడ్డూ అంశాన్ని సృష్టించి తన రాజకీయ అవసరానికి ఉపయోగించుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో లడ్డులో కల్తీ జరిగిందని కొత్త ప్రచారానికి తెరలేపారు. దానికి ఎల్లో మీడియా మసాలా జోడించి తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారు. తన రాజకీయానికి వెంకటేశ్వర స్వామిని సైతం ఉపయోగించుకున్నారు. అయితే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన సిట్ తన నివేదికలో తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కల్తీ జరగలేదని స్పష్టం చేసింది. సిట్ నివేదికపై ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు గాని, డిప్యూటీ సీఎం పవన్ గాని, మంత్రి నారా లోకేష్ గాని ఎవరూ స్పందించలేదు. కానీ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సీఎం చంద్రబాబు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులకు టీడీపీ గూండాలను ఉసిగొల్పారు. సిట్ నివేదిక నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం మాజీ మంత్రి అంబటి రాంబాబును టార్గెట్గా చేసుకున్నారు. ఆయనపై హత్యాయత్నానికి తెగబడ్డారు. ఆయన ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురిచేశారు. పచ్చమూకలు ఇంట్లో ఉన్న వస్తువుల్ని, ఫర్నిచర్ని ధ్వంసం చేయడమే కాకుండా కారుకు నిప్పంటించారు. అంబటి రాంబాబుపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వారిని వదిలేసి బాధితుడైన అంబటి రాంబాబుపై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేశారు. గతంలో బీహార్లో జంగిల్ రాజ్ అమలయ్యేది. ఇప్పుడు ఏడాదిన్నరకు పైగా ఏపీలో ఆటవిక రాజ్యానికి మించిన అరాచకం రాజ్యమేలుతోంది. ఒకరి తర్వాత మరొకరు వైఎస్ఆర్సీపీ నేతల మీద, వారి నివాసాలు, ఆఫీసులపై దాడులు చేస్తున్నారు. పోలీసులు మాత్రం చోద్యం చూస్తూనే ఉన్నారు గాని ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పోలీసులు పూర్తిగా పచ్చముఠా అదుపాజ్ఞల్లో పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదు. పైగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఘటన జరిగినా డైవర్షన్ రాజకీయాలు చేస్తూ మరిన్ని తప్పులు చేస్తోంది కూటమి ప్రభుత్వం.